మార్చి నెలలోనికి నడిపించిన దేవదేవునికి ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మరి కూడి వచ్చిన మీ అందరికి మరొకసారి నా హృదయపూర్వక వందనాలు. మరి ఈ నెల మార్చి నెల కనుక ఈ నెలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి నెల. ఎందుకంటే ఈ నెలలో పిల్లలు కష్టపడి చదువుకున్నారు కదా మన పిల్లలందరూ. 10th క్లాస్ ఎగ్జామ్స్ కదా, 17వ తారీఖు నుండి 10th క్లాసు, 1వ తారీఖు నుండి ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా వస్తున్నారు. చాలా మంది పూర్వం చేసి మన పిల్లలు చీరాల, కొన్నూరు, చాలా మంది పిల్లలు మన 1వ తారీఖు ప్రేయర్ చేయించుకున్నారు. 3వ తారీఖు నుండి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్. ఈ నెలంతా కూడా దాదాపు పిల్లలందరూ కష్టపడి చదువుకున్న బిడ్డలకు మంచి ఫలితాలు వచ్చేది, మళ్ళీ తరగతి వెంబడి తరగతి వెళ్ళేటువంటి అవకాశాలు దేవుడు వారికి ఇచ్చాడు కనుక మనందరం కూడా ఈ నెలలో చాలా ఎలక్టివ్ ఉండాలి. మన పిల్లల భవిష్యత్తు మన ప్రార్థనల మీద ఉన్నది. హల్లెలూయా. వారు చదవటం ఒక ఎత్తు అయితే తల్లిదండ్రులుగా మనందరం ప్రార్థన సపోర్ట్ ఇవ్వటం ఒక ఎత్తుగా ఉండేది కనుక మనం బాధ్యతగా మరి పిల్లలు ప్రతి తరగతి ఫస్ట్ కేజీ నుండి కట్టం ఇవన్నీ తరగతుల వారి కొరకు మనం ఏం చేయాలమ్మా, ప్రార్థన చేసి వారికి మంచి విజయం ఇచ్చేలాగా దేవుడి సన్నిధిలో ప్రార్థన పూర్వకం ఉండాలి. హల్లెలూయా. మరి అంతేకాకుండా ఈ నెల కూడా చాలా నుండి విలువైంది ఏంటంటే స్పిరిచువల్ గా కూడా మన ఆత్మలకు ప్రయోజనకరమైంది. రేపు 5వ తారీఖు నుండి లెంట్ డే స్టార్ట్ అవుతుంది. చాలా మంది ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుంటున్నారు. ఈ 40 రోజుల ఉపవాసంలో చాలా మంది స్పిరిచువల్ గా ఫిజికల్ గా చాలా దీవించబడతారు. ఎందుకంటే కొంతమంది ఉపవాసాలు నుండి పట్టుతో కొన్ని విషయాల కొరకు ప్రేర్ చేసుకుంటారు. మరి అది కూడా చాలా అద్భుత రీతిలో ప్రభు మరి అవకాశం ఇచ్చాడు. ఈ నెల చాలా విలువైంది కనుక మన సమయం విలువగా చూసుకున్నాం. మరి దేవుని మహాకృపను బట్టి మరి ఈ నెలలో గత నెలలో అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని స్వార్థ పని పరిచయం చేయడానికి ప్రభు సహాయం చేశాడు. గడిచినటువంటి వారంలో హైదరాబాద్ వెళ్ళాం. దేవుని కృప చేత మనందరం ప్రార్థన బట్టి దేవుని సన్నిధి తోడుగా వచ్చి వెళ్ళిన స్థలంలో విజయాన్ని ఇచ్చాడు. హల్లెలూయా. అద్భుతంగా ఆరాధన జరిగింది. ప్రభు నడిపించారు. గృహస్థులు మేలు పొందుకుని సంతోషించి తృప్తికరంగా ఆనందించారు. అక్కడ కార్యం జరిగించారు. అంతకు ముందు మరి సహోదరి బేబీ సిస్టర్ గారి తమ్ముడు గారి ప్రవేశ ఆరాధన హైదరాబాద్ లోనే అక్కడ కూడా వెళ్ళటం జరిగింది. అక్కడ కూడా వర్తమానం ద్వారా దేవుడి ప్రజలు దీవించబడ్డారు, చాలా ఆనందించారు. చాలా అద్భుతమైనటువంటి గృహం తమ్ముడు కట్టుకున్నాడు. వెళ్ళేమో మంది సిఎస్ఐ సహవాస చర్చి నాయకులు సేవకులు వచ్చారు. మరి వాళ్ళు కూడా వర్తమానాలు అందిస్తారు అనుకుంటే వర్తమానం కూడా మరి నాకే మొదటి స్థానాన్ని ఇచ్చారు. దేవుని స్తోత్రం. ఎందుకంటే మరి బేబీ అక్కడ చెప్పి మా విజయవాడ మా పాస్టర్ గారు అండి విజయవాడని తీసుకువచ్చారన్న. నిజంగా వాళ్ళు బిషప్లుగా ఉన్న వారు కూడా ఏం చేశారంటే విజయవాడ నుండి వచ్చిన పాస్టర్ గారే వర్తమానం ఇస్తారన్నప్పుడు మరి వాస్తవంగా పెద్ద పెద్దవాళ్ళు కదా వాళ్ళు ఎలా ఉంటుందని నేను అనుకున్నాను. కానీ మనం చెప్పిన వర్తమానం వాళ్ళు శ్రద్ధగా రాసుకున్నారు. ఆ వర్తమానాలు బట్టి మంచి టెస్ట్ మని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక బ్రదర్ అయితే నిజంగా మీరు కనుక రాకపోతే బిర్యానీలు ఉత్తులేనట్టేనండి. కాబట్టి చాలా అద్భుతంగా వర్తమానంగా అంత మంచి జరిగిందని చాలా చెప్పారు. ఆ కార్యక్రమాల్లో కూడా దేవుడు బలంగా వాడుకున్నారు. ఆ తర్వాత వెంటనే చీరాలు కూడా మేము వెళ్ళాం. చీరాల్లో కూడా అదే ఒక పాప చనిపోయింది, సాధ్విక అని. అమ్మాయికి పుట్టే 14 సంవత్సరాలు. వాళ్ళ అత్తయ్య గారు మనం తెచ్చుకొస్తారు. నిజంగా సహోదరి మేము కూడా వెళ్ళాం. అది రక్షణ సైన్యం, సాల్వేషన్ సైన్యం. వాళ్ళు వాస్తవంగా అయితే మరొక అవకాశం వేరు, కానీ ఎందుకని అక్కడ కూడా మనకే అవకాశం ఇచ్చారు. దేవుని స్తోత్రం. సైన్యములు అడుగు పెట్టాం, సైనికులు అయ్యాం, యుద్ధం చేసాం, దేవుడు జయమిచ్చాడు. మరి అక్కడ కూడా చాలా అద్భుతంగా ఆదరణకరంగా ఆ మీటింగ్ లో దేవుడు బలపరిచి వాడుకున్నారు. ఆ రీతిగా పోయిన వారమంతా విరామం లేకుండా మేమందరం తిరిగి దేవుని పరిచర్యలు చేశాం. కాబట్టి దేవుడి సన్నిధితో ఈ నెలలో కూడా చాలా చోట్ల ప్రేయర్స్ ఉన్నాయి. మరి పిల్లల కొరకు మరికొన్ని ప్రత్యేక కార్యక్రమాలు ఉన్నాయి. మనకి ఇవన్నీ కూడా ఘనంగా జరిగించినట్లు ప్రభు కృపతో ఉన్నట్లు మీరు అందరూ కూడా ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రార్థన చేస్తున్నారు కనుకనే మేము వెళ్ళగలుగుతున్నాం, ఈ స్థలంలో ముందుకు సాగుతున్నాం. మరి ఈ సమయంలో మరి మనం
దేవుని యొక్క సన్నిధిలో బల్ల మొదటి ఆదివారం కనుక ప్రభు శరీరం ప్రభు రక్తం తీసుకోబోతున్నాం. బల్లారాధన కార్యక్రమం కనుక ఆ కార్యక్రమం నిమిత్తమై సిద్ధపడదాం. మరికొద్ది వర్తమానాన్ని మనం విందాం. ఈ దినం కొరకు నియమించబడినటువంటి లేఖన భాగం బైబిల్ ఉన్న వారందరూ కూడా బైబిల్స్ ఓపెన్ చేయండి. ఈ దినం కొరకు నియమించిన లేఖన భాగం కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 1వ వచన భాగాన్ని మనము ఈరోజు దినం కొరకు తీసుకున్నాం. అందరూ చూడండి, చదువుతుండగా గట్టి చదువుమా మొదటి తీసుకో. అందరూ కూడా చూడండి. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములున్నవి కనుక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగి ఉన్న సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులుగా చాలండి, పవిత్రులుగా ఈ వాగ్దానము, ఈ మాట మీరు ఒకసారి క్రైస్తవ సంఘానికి అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక విషయాన్ని చాలా స్పష్టంగా తేటగా ఆయన తెలియపరుస్తున్నాడు. సంఘము తెలుసుకోవాలని, సంఘము మరి దేవుడిచ్చినటువంటి వాగ్దానాన్ని గుర్తుకు చేస్తూ ఆ వాగ్దానాన్ని సంఘముగా ఉన్నటువంటి మనము స్వతంత్రించుకోవాలంటే మనము ఏమి చేయాలి, మనం చేయవలసినటువంటి పని ఏమిటి, మనం ఏం చేస్తే దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాలను మనము స్వతంత్రించుకుంటాము అనే విషయాన్ని ఈ సంఘానికి జ్ఞాపకం చేస్తూ ఆయన ఒక మాట మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతున్న మాట అంటే, ప్రియులారా, మనకు ఈ వాగ్దానములున్నవి. హల్లెలూయా. దేవుడు మనకు కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. ఏమిటి ఆ వాగ్దానాలు అంటే, 2024 5వ సంవత్సరం మొట్టమొదటి రోజు తీసుకున్న వాగ్దానము అది వాగ్దానమే. అయితే దానికంటే ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథములో దేవుడు నీ కొరకు, నా కొరకు, మనందరికి కొరకు కొన్ని వాగ్దానాలు ఏం చేశాడంటే దాచి ఉంచాడు, చేసి ఉన్నాడు. ఆయన చేసిన వాగ్దానాలు మనము గుర్తుకు తెచ్చుకోవాలా. ఇశ్రాయేలు ప్రజలకు కూడా దేవుడు ఒక వాగ్దానము చేశాడు. ఏమిటి ఆయన చేసిన వాగ్దానము? ఏమంటే ప్రియులారా, ఏం చేశాడు దేవుడు ఇశ్రాయేలుకు? ఐగుప్తులో ఉన్నటువంటి బానిసత్వం ఉన్నటువంటి సరలో ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలను మోషేను పంపించి విడిపించి పాలు తేనెలు ప్రవహించు దేశానికి మిమ్ములను పంపించి అక్కడ మిమ్ములను మంచి స్థలములో పాలు తేనెలు ప్రవహించేటువంటి ఆ యొక్క వాగ్దాన భూమిలో చేరుస్తానటువంటి ఆ వాగ్దానము దేవుడు వారికి ఇచ్చాడు. ఆ వాగ్దానము నెరవేర్చడానికి వారు చాలా ప్రయాసపడ్డారు. దేవునికి స్తోత్రం. అయితే దేవుడు ప్రియులారా, మనకు కూడా కొన్ని వాగ్దానాలు ఇచ్చాడు. దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానాలు ఏంటి? ఆ వాగ్దానాల్ని మనము స్వతంత్రించుకోవాలంటే, ఆ వాగ్దానాల్ని మనం సపోర్ట్ చేసుకోవాలంటే మనకి ఏం కావాలంటే ఇక్కడ మాట్లాడుతున్నాడు కింద లైన్లో, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనొచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన కల్మషమును, సమస్త కల్మషము, దేవునికి స్తోత్ర, సమస్తమైన కల్మషము దేనికంట? శరీరమునకు ఆత్మకు, రెండింటికి. శరీరానికి లోకములో ఉన్నాం కాబట్టి శరీరమునకు కలిగే కల్మషము, ఆత్మను కలిగినటువంటి కల్మషము ఏం చేసుకోవాలంటే మనము ఏం చేసుకోవాలన్నాడమ్మా? కల్మషము నుండి పవిత్రులుగా చేసుకుందాము. మనం పవిత్రులుగా మనం చేసుకోవాలి. లేకపోతే మరి దేవుని సన్నిధిలో ప్రభు రాకడలో మనం ఏం చేయాలో చెప్పండి? బుద్ధి కలిగిన కన్యకలు, పవిత్రాలైన కన్యకలకు దేవుడు ఏం చేశాడు? మనల్ని ప్రధానము చేశాడు. అందుకని ఒక మాట చూడండి, దేవుడు కొరింథీయులకు రాసినట్టు పత్రికలో ఆ పౌలు గారు అన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, పవిత్రాలైనటువంటి కన్యకగా నేను క్రీస్తునకు మిమ్మల్ని ప్రధానము చేసి ఉన్నాను. చూడండి, కొరింథీయులకు రాసిన పత్రికలో మరి 11వ అధ్యాయం అనుకుంటాను, గుర్తుందా మాట? పవిత్రాలైనటువంటి కన్యకకు మరి నేను మీకు ఏం చేసి క్రీస్తునకు ప్రధానము చేసి ఉన్నాను. ఎన్నో వచనంలో ఉన్నదా మాట? జ్ఞాపకం ఉన్నదా ప్రియమైన దేవుని బిడ్డలారా? ఎన్నో వచనమా? 11:2.
చూడండి కొరింథీయులకు 2వ పత్రిక దేవశక్తితో నీ ఎడల ఆ. ఆసక్తి కలిగి ఉన్నాను. ఆ. ఎందుకనగా పవిత్రురాలైన కన్యకలుగా పవిత్రురాలైన కన్యకగా ఒకడే పురుషునికి అనగా క్రీస్తునకు సమర్పించవలనని మిమ్మును ప్రధానము చేసితిని గాని తత్వము సర్పము తన ఉక్తి చేత అవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమని చూడండి నేను భయపడుచున్నాను. ఎవరు? క్రీస్తునకు నేను ఏం చేశాను? మిమ్మల్ని అందరినీ పవిత్రురాలైనటువంటి కన్యకగా. ఏ కన్యక? పవిత్రురాలైనటువంటి కన్యకగా. క్రీస్తు వరుడుగా సంఘము పవిత్రులైన కన్యకగా క్రీస్తునకు వివాహం ఆడుటకు ఆయన సంఘమును ఏం చేస్తున్నాడు? ప్రధానము చేస్తున్నాడు. అయితే ప్రదానము చేసినటువంటి కన్యకని మధ్య కాలంలో ఏమవుతాడంటే సమర్పించున్నాను కనుక, ప్రదానము చేస్తున్నాను కనుక సర్పము తన ఉక్తి చేత ఆనాడు తర్వాత ప్రియుడా ఆనాడు అవ్వమును ఎలాగ మోసం చేసిందో మీ మనస్సులను కూడా చెరపబడి క్రీస్తులో మీరు సరళముగా ఉన్నారు, పవిత్రముగా ఉన్నారు, పరిశుద్ధముగా ఉన్నారు, కడగబడి ఉన్నాడు, విశ్వాసముతో ఉన్నారు. దాని నుండి మీరు తొలగిపోతారని భయము నన్ను వెంటాడుతూ ఉన్నది. హల్లెలూయా. కాబట్టి దేవుడు మన మనస్సుల మీద సాతాను ఏం చేస్తాడంటే దెబ్బ కొడతాం, మన మనస్సులను గలిబిలి చేస్తాం, మన మనస్సులను చెదరగొడతాం, మన మనస్సులో విశ్వాసం లేకుండా, ప్రార్థన లేకుండా, దేవుని మీద కాకుండా మన మనసు దేని మీద తీసుకెళ్తారు చెప్పండి? లోకం మీదకి, దేవుని మీద, వేరే దాని మీద తీసుకొచ్చి సరళత నుండి, పవిత్రత నుండి తొలగిస్తాడు. ఆదామును అవ్వలను దేవుడు పెడితే ఆ సరళత నుండి మనస్సును చెరిపి వారిని ఏం చేశాడంటే క్రీస్తులో నుండి వారిని మోసగిచ్చాడు. మనము కూడా ఈ అత్యుదినాల్లో దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానము నుండి తొలగించడానికి వాడు రకరకాలుగా ఈ రోజుల్లో ఏం చేస్తున్నాడు చెప్పండి? ప్రయత్నాలు చేస్తున్నాడు. దేవుడు వాగ్దానం పొందుకోకుండా వాగ్దానం తొలగించడానికి రకరకాలుగా ప్రయత్నం చేస్తున్నాడు. కనుక మనం అలర్ట్ గా ఉండాలా. మనం ఏం చెప్పాలంటే రెండవది అన్నాడు భయముతో. ఏం చేయాలని అన్నాడు? దేవుని భయముతో పరిశుద్ధతను ఏం చేసుకోవాలా? సంపూర్ణం చేసుకోవాలా. పరిశుద్ధత నుండి కృప నుండి కృప, పరిశుద్ధత నుండి సంపూర్ణతలోనికి మనం ఏం చేసుకోమంటున్నాడంటే ఆ కంప్లీట్ అవ్వాలా. మనం సంపూర్ణం కావాలా. నేను పరలోకపు తండ్రి సంపూర్ణుడు కనుక, పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణుడై నేను పరిశుద్ధుడు కనుక మీరు కూడా పరిశుద్ధులుగా దేవుడు చెప్పిన వాగ్దాన సంపూర్ణతలోనికి మనము రావాలా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, అయితే మన శరీరమునకు రెండవ దేనికంటమా? ఈ రెండిటికి కలుషం దాని రెండు ఎలాగో ఈ శరీరము నుండి ఆత్మకున్నటువంటి కలుషమునకు బయట వస్తాను. ఒకటి ఈ కలుషమును కడిగేసేది 3 ఉన్నాయి. ఒకటి దేవుని యొక్క వాక్యము. వాక్యము ద్వారా మన శరీరమునకు ఆత్మకున్నటువంటి కల్మషాన్ని ఏం చేస్తాం చెప్పండి? కడిగి వేసుకుంటాము. దేవునికి స్తోత్రం. రెండవది దేవుని యొక్క ఆత్మ. ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే శరీరమునకు ఆత్మకున్న కల్మషాన్ని కడిగి వేస్తుంది. మూడవది మన పాపపు ఒప్పుకోలు ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే కల్మషాన్ని కడిగి పవిత్రపరిచింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, నేను కొన్ని వాగ్దానాలను మీకు 3 వాక్యాలను, ఒకటి దేని ద్వారా పవిత్రపరుస్తామంటే వాక్యము ద్వారా కల్మషం అంతా కడిగి వైపుని, రెండవది పరిశుద్ధాత్మ ద్వారా కల్మషమును పవిత్రపరచు, మూడవది మన ప్రార్థన ద్వారా పవిత్రపరచబడతాం. బెస్ట్ ఎగ్జాంపుల్ మొట్టమొదట ప్రార్థన ద్వారా ఎలా పవిత్రపరచబడతామంటే వాక్యం చెబుతుంది, అతిక్రమములను దాచువాడు వర్తిల్లడు, కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరము చేత మరి నింపబడతాం. అతిక్రమాలను ఒప్పుకుంటుంది పాపాత్మురాలైనటువంటి స్త్రీ వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏం చేస్తుందమ్మా? పాపాన్ని ఒప్పుకుని తన పాపాలని ప్రభు సన్నిధిలో కన్నీళ్లతో కడిగి తన తల వెంట్రుకలతో తుడిచి దేవుడి దగ్గర పాదాలు ముద్దు పెట్టుకుంటూ ఆమె ఏడుస్తున్నప్పుడు యేసు ప్రభు ఆమె ఏమన్నాడంటే, ఆమె విస్తారముగా నన్ను ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు
కడగబడి అమ్మ నీ విశ్వాసమే నేను రక్షించింది, సమాధానము గల దానివై వెళ్ళు. చూసారా, ఒప్పుకుంటే దేవుడు పవిత్రపరిచాడు పాపపు ఒప్పుకోలు ద్వారా. దేవునికి స్తోత్రం. రెండో వ్యక్తి ఎవరో తెలుసా? పాపి అయినటువంటి ఆ యొక్క సుంకరి కూడా ఆకాశం వైపు పనులెత్తడానికి నాకు ధైర్యము చాలదు, పాపిని నన్ను కరుణించు అని తన పాపాలను ఒప్పుకుంటే, పరిసేయుడి కంటే సుంకరి ఏమయ్యాడమ్మా? నీతిమంతుడుగా తీర్చబడి లోకస్వార్త 18 తన ఇంటికి వెళ్ళెను. హల్లెలూయా. ప్రియులారా, ఇంకొక వాక్యాన్ని మీరు గుర్తు తెచ్చుకుంటే ఒక సందర్భాన్ని, దేవుని సన్నిధిలో యెషయా అనే ప్రవక్త దేవుని యొక్క దర్శనాన్ని చూస్తున్నాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం. దేవుని దర్శనాన్ని చూస్తున్నాడు. ప్రార్థనలో ఉంటే అతనికి ఏం కనపడుతుందంటే, దేవుడు సింహాసనాసీనుడయ్యండి పరలోకములో, ఆయన 24 పెద్దలు 4 జీవులు. ప్రియులారా, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని దేవుని దూతగణాలు ఆయన పొగడుతూ గణపరుస్తూ ఉంటే, వారి దర్శనాన్ని చూసి ఆ పరలోకము, 12 గుమ్మములు, ఆ పరిశుద్ధ పట్టణము, 24 పెద్దలు, 4 జీవులు, తర్వాత పరిశుద్ధుడు పరిశుద్ధుడని దూతలంట. మరి కొన్ని దూతలు ఏం చేశారు? 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకుని, 2 రెక్కలతో తమ యొక్క శరీరాన్ని కప్పుకుని, 2 రెక్కలతో ఎగురుతూ పరిశుద్ధుడు పరిశుద్ధుడని దేవుణ్ణి ఏం చేస్తారని చెప్పండి? పరలోకములో దూతలు గాన ప్రతిగానములతో ఉన్నప్పుడు, ఆ యొక్క గాన ప్రతిగానములు చేస్తున్నప్పుడు గడప కమ్ముల పునాదులు కదిలి అంట. ఆ పరలోక దర్శనాన్ని యెషయా ప్రవక్త చూసి తొదక ఏం చూసుకున్నాడంటే, తనను తాను చూసుకున్నాడంట. ఎవరు చూసుకున్నాడు? దేవుని దర్శనాన్ని, దేవుని పరలోక పట్టణం దూతలను చూసి తను తాను చూసుకున్నప్పుడు ఎలా కనపడ్డాడంటే, తన దృష్టికి తాను అపవిత్రుడుగా, పాపిగా కనపడి దేవుని సన్నిధిలో ఆయన ఏమన్నాడు తెలుసా? అయ్యో! ఎన్నో వచ్చిన అధ్యాయం, ఎన్నో వచ్చిన 6వ అధ్యాయము 5వ వచనం. అయ్యో, నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్యను నివసించువాడను, నేను నశించితిని, రాజును సైన్యములకు అధిపతి యెహోవాను నేను కన్నులారా అనుకొంటిని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం మీద నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకుని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపములకు ప్రాయశ్చిత్తమైనది, నీ దోషము తొలగిపోయెను. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా ప్రవక్త ఉండి కూడా ఏం కలిగి ఉన్నాడు? ప్రవక్త. యెషయా ప్రవక్త దేవుని చూసినప్పుడు దేవుని దృష్టిలో మన నీతట మురికి గొడ్డల వలె తను తాను పరలోకాన్ని చూసి తను చూసుకుంటే, అయ్యో నేను అపవిత్రుడిని, అంత స్థానం పరలోక రాజ్యానికి కట్టాను, నేనే పాటి వాడిని, అపవిత్రుడును, అపవిత్రమైన ప్రజల మధ్య నివసిస్తున్నాను అని పాపాన్ని ఒప్పుకున్నప్పుడు పరలోకం నుండి ఎవరు వచ్చారు? ఒక పట్టుకర్ర తీసుకుని దేవుని దూత తన పెదాలను కాలిస్తే అంటుందంట, ఒప్పుకున్నప్పుడు నీ పాపమునకు ప్రాయశ్చిత్తము, దోషమునకు. అప్పుడు అంటున్నాడు, ఎవరిని నా పని కొరకు పంపిస్తానంటే, ప్రభువా నేను ఐఎమ్ రెడీ, నేనున్నా నీ పని కోసం, నన్ను పంపు ప్రభు అని యెషయా అన్నప్పుడు అప్పుడు దేవుని కొరకు ఉపయోగపడ్డాడు. ప్రాయశ్చిత్తమైన తర్వాత పాపాన్ని ఒప్పుకున్న. దేవుని స్తోత్రం చెప్పండి. ఇలారా అంటే మనకు శరీరమునకు ఆత్మకున్న కల్మషం పోయేది ఎలాగంటే, నెంబర్ 1 ప్రార్థన. పాపర్పులో ప్రార్థన చేసి దేవుని దగ్గర కల్మషాన్ని కడిగి పవిత్రపరచుకోవడం. 2వ వ్యక్తి ఎవరు? సుంకరి, ప్రార్థన చేసి పవిత్రపరచు. 3వ వ్యక్తి ఎవరు? యెషయా. కాబట్టి ప్రార్థన ద్వారా కల్మషం తొలగించుకుని పవిత్రముగా పరిశుద్ధంగా జీవించడానికి పాప క్షమాపణ మనం పొందగలం. దేవుని స్తోత్రం. 2వది ఏమని చెప్పాను? వాక్యము మనల్ని. ఎఫెసీ రాసిన పత్రిక త్వరగా చూడండి. విత్ రిఫరెన్స్ తో సహా మనం గమనించుకున్నాం. ఇలా
దేవుని వాక్యంలో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం పర్వతులమ్మా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 27వ వచనం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి, అందరు కలిసి చదువుతాం. అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడత అయినను అట్టిది మరి ఏదైనను లేక చూడండి పరిశుద్ధమైనదిగాను నిర్దోషమైనదిగాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచబడుటకై దాని కొరకు తనను తాను అప్పగించుకొనెను. చూసారా ప్రియులారా, అది అటువలే ఏమన్నాడండి? క్రీస్తు కూడా సంఘమైన నీవు, సంఘమైన నేను, సంఘమైన మనల్ని కళంకమైనను మడతైనను మచ్చైనను అపవిత్రత ఏమీ లేకుండా పవిత్రమైనది గాను నిర్దోషమైనది గాను నిష్కళమైన సంఘముగా ఉన్నట్లు దాని కొరకు తనను తాను ఏం చేశాడు? ఉన్నట్లు వాక్యముతో ఉదక స్నానము చేత పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకు తనను తానే దేవునికి ఏం చేసుకున్నాడు? అవునమ్మా, దేవుని వాక్యము యేసుక్రీస్తు యొక్క వాక్యము చేత ఉదక స్నానము చేత ఏం కలుగుతుందంటే మన శరీరమునకు ఆత్మకు ఉన్నటువంటి కల్మషము కడిగి వేయబడుతుంది. దేవునికి స్తోత్ర. వాక్యము మనల్ని నన్ను ఏం చేస్తుందంటే పవిత్ర పరిచి శరీర కల్మషాన్ని తొలగి. అందుకని అన్నాడు 119 కీర్తనలు 11 నీ ఎదుట పాపం చేపినట్లు నా మనస్సులో నా హృదయములో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. వాక్యము మనల్ని పాపం చేయకుండా మనల్ని కాపాడుతున్నది. దేవునికి స్తోత్రం. కాబట్టి రెండవది ఏమని నేర్చుకుంటున్నాము? వాక్యముతో మనం ఏం చేస్తామంటే ఉదక స్నానం చేపించి శరీరమును ఆత్మకున్న కల్మషాన్ని కలిగించాడు. దేవునికి ఒకసారి స్తోత్రం చెప్పండి. ఇది రెండవది. మూడో మాట త్వరగా రండి. మనం మూడో మాట ఏంది? మూడో మాట ఏం చెప్తున్నాం? మూడో మాట ఒకటి ప్రార్థన ద్వారా మనం ఆ శరీరమునకు ఆత్మకున్న కల్మషం తొలగిపోయింది మనం ప్రార్థన చేస్తే, పాప ఒప్పుకో. రెండవది వాక్యము ఉదక స్నానం చేత మనల్ని పవిత్రపరిచి పరిశుద్ధపరిచి తను అంటే వాక్యము మనల్ని ఏం చేస్తుంది? మూడవది ఆత్మ. రండి తెస్సలోనికి రాసిన పత్రిక పరిశుద్ధ గ్రంథ బైబిల్లో ఇలాగ రాయబడి ఉన్నది. తెస్సలోనికి రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం ఇలాగ రాయబడుతుంది. 13వ వచనం ఇలా రాయబడుతుంది. సహోదరులారా, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరచబడుట వలన మీరు సత్యమును నమ్ముట వలన రక్షణ పొందుటకు దేవుడు ఆదిని మిమ్మల్ని ఏర్పరచుకొనెను. కనుక మేము మిమ్మల్ని బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింప. హల్లెలూయా. ఇప్పుడు ఏమైనది అన్నాడంటే 3వ వచనం, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచును మీరు సత్యము నమ్ముట వలన మనల్ని రక్షణ పొందు దేవుడు ఆదరండి మిమ్మల్ని. అంటే ఆత్మ మనల్ని ఏం చేస్తుందంటే పరిశుద్ధాత్ముడు వచ్చి అపవిత్రులైన మనలోని పవిత్రులుగా చేస్తాడు. అపవిత్రతను పోగొడతాడు. పాపము నుండి జయమిస్తాడు. పాపం చేయకుండా మనల్ని నీతి మార్గములో ఏం చేస్తాడు? ఆత్మ వచ్చి మనల్ని ఎలా చేసిందంటే పరిశుద్ధంగా బ్రతికించిందండి. ఆత్మ క్రమపరిచింది. ఆత్మ నిన్ను లీడ్ చేసింది. ఇదివరకు అపవిత్ర మార్గాల్లో నీ ఆలోచన చొప్పున నడిపి నిన్ను దేవుని మార్గాల్లోనికి నడిపించింది. పరిశుద్ధాత్మ పొందనంత కాలము పేతురు ఎలాగున్నాడు?
అబద్ధములాడాడు, కత్తి వరలో పెట్టుకుని ఉన్నాడు. అలా కానీ ఎప్పుడైతే ఆత్మ పొందుకున్నాడు, ఆత్మ లేనప్పుడు పిరికి వాడిగా ఉన్నాడు, యేసు ప్రభుని ఎరగనని ముమ్మారు బొంకాడు. కానీ అదే పేతురు మేడగదిలో పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆయన ఎంత దేవుని కొరకు బలంగా వాడబడాడంటే తల్ల క్రిందులుగా సిలువైపడి హతసాక్షి కావటానికి కూడా, ప్రాణం పెట్టడానికి కూడా వెనకాడలేని ధైర్యము ఆత్మలో అతడు పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఆత్మ మనల్ని పరిశుద్ధపరిచి నడిపించింది. నాలుగవది, పరిశుద్ధపరిచే విధానంలో దేవుని వాక్యంలో యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేస్తుంది, మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తుందని హెబ్రీ పత్రికలో ఉన్నది. అందుకోసమే ఆ హెబ్రీ పత్రిక కాదు కానీ అక్కడ 1 యోహాను పత్రిక 1:9 అంటాడు, మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయను. యేసుక్రీస్తు రక్తము మన పవిత్రులుగా చేయనని హెబ్రీ పత్రికలో చాలా స్పష్టంగా అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్తము మనల్ని ఏం చేస్తుంది చెప్పండి? పవిత్రులుగా చేస్తుంది. అందుకని యేసయ్య గారు పాట రాస్తారు, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మనసాక్షిని శుద్ధి చేయును మన యేసయ్య రక్తము, మన శిక్షను తొలగించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆత్మను శరీరమును కల్మషం నుండి పవిత్రపరిచేది 4 సంగతులు చెప్పుకున్నాం. నెంబర్ 1, మొట్టమొదటి ఏందమ్మా? ప్రార్థన. పాపము ఒప్పుకోలు ప్రార్థన చేస్తే మనం పవిత్రపరచబడతాం, దేవుని ఎదుట నీ దృష్టిలో కనపడదు. రెండవది దేవుని వాక్యం అనే ఉదక స్థానం.